కీర్తన గ్రంథంలో నుండి 50వ కీర్తనను మనం చదువుకుందాము. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని 50వ కీర్తనలోనికి మనము చూద్దాము. దేవుని వాక్యము దేవుడు ఆయన బిడ్డల చేత రచించాడు. ఆయన బిడ్డల చేత ఎందుకు రచించాడు అంటే తన ప్రజలు తెలుసుకోవాలని, తన ప్రజలు అలానే భూమి మీద ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాలని ఆయన వాక్కును ఆయన రాయించాడు. బైబిల్ గ్రంథము ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాల కంటే వేరే. ఎందుకు వేరే అంటే మన గొప్పతనం మనం చెప్పుకోవడం కాదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథము ఒక వ్యక్తే రాశాడు. కానీ బైబిల్ గ్రంథము 40 వ్యక్తులు రాశారు. ప్రపంచంలో ఉన్న మిగతా గ్రంథాలని ఒక్కరే రాశారు. ఇదే 40 మంది రాశారు. అది ఎందుకు ప్రాముఖ్యం అంటే 40 మంది ఒకే విషయాన్ని గురించి రాశారు. ఒక వ్యక్తి ఒక విషయం గురించి రాయడం చాలా సులభం. ఒక వ్యక్తి ఎప్పుడు ఒక విషయం గురించి రాస్తాడు, తన చెప్పిన విషయాలకి వ్యతిరేకంగా రాయుడు. మీరు ఒకటి చెప్పారనుకోండి, మీ తీరు మీకు ఉంటుంది. ఇద్దరు కలిశారనుకోండి, మాట మారిపోద్ది. ఇప్పుడు నేను మిమ్మల్ని 10 మంది లైన్లో నిలబెట్టి ఒక కథని మొదటి వ్యక్తికి చెప్పి, ఈ మొదటి వ్యక్తి నేను చెప్పిన కథని రెండో వ్యక్తికి చెప్పు, రెండో వ్యక్తి మూడో వ్యక్తికి చెప్పు, మూడో వ్యక్తి 10వ వ్యక్తికి చెప్పు అనేసరికి చివరికి 10వ వ్యక్తి నేనేం చెప్పాను చెప్పమంటే కథ మారిపోద్ది. సహజంగా జరిగేది అది కదా. అదే రీతిగా బైబిల్ గ్రంథము ఒక్కరు కాదు కదా, 40 మంది రాశారు, ఒకే విషయాన్ని రాశారు. ఏమంటే సో మిగతా గ్రంథాలకు దీని గ్రంథాలకి మన వ్యత్యాసం చాలా గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, ప్రతి గ్రంథం, ప్రపంచంలో గ్రంథము కేవలం 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో రాసేసాడు. ఒక వ్యక్తి ఎంతకాలం బతుకుతాడు? 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళు బతుకుతాడు. ఆ 80 ఏళ్ళ లోపే తన గ్రంథాన్ని రాయాలి. అయితే బైబిల్ గ్రంథము 1600 సంవత్సరాలు పట్టింది రాయటానికి. సో మిగతా గ్రంథాలకి ఈ గ్రంథాలకి అసలు సంబంధం లేదు, చాలా విషయాల సంబంధం లేదు. మరి ముఖ్యంగా ఈ 2 విషయాలు మనం గమనిస్తే మరి వాటికి మన బైబిల్ గ్రంథానికి సంబంధం లేదు. బైబిల్ గ్రంథము దీని పేరేంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం ఎందుకు మన అందరి చేతుల్లో ఉండటం గొప్ప అదృష్టం అంటే ఇది పరిశుద్ధ గ్రంథం. అంటే ప్రపంచంలో ఉన్న మిగతా పుస్తకాల కన్నా ఈ గ్రంథము వేరే. పరిశుద్ధ అంటే తెల్లగా ఉందని కాదు. జనరల్గా మన పరిశుద్ధ అనగానే తెలుపుతనానికి మనం వెంటనే అంటకట్టేస్తాం. కానీ ఇక్కడ పరిశుద్ధత అంటే తెలుపు కాదు. ఇక్కడ పరిశుద్ధత అంటే అది వేరు చేయబడింది, దాని వంటిది ఇంకొకటి లేదు, అది ఒక్కటే, ఇలాంటిది ఒక్కటే అని అర్థం అనమాట. పరిశుద్ధత అంటే హెబ్రీ భాషలో ఇచ్చే పదం అర్థం అదనమాట. సో పరిశుద్ధ గ్రంథము మన చేతిలో దేవుడు పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇది మిగతా గ్రంథాలన్నిటికంటే ఈ గ్రంథం చాలా వేరే. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఏ గ్రంథము కాల్చబడలా, ఏ గ్రంథము చింపబడలా. కేవలం బైబిల్ గ్రంథం ఒక్కటే అన్ని పరీక్షలకు గురైంది. చూసారా? గమనించండి, సత్యానికే ఎక్కువ రాళ్ళు తగులుతాయి. ప్రపంచంలో మరి ఏ గ్రంథానికి కూడా ఈ రీతిగా జరగబడలా. అందుకని గ్రంథానికి మనం చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఈ 50వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఇక్కడ ఆసాపు కీర్తన అని రాయబడి ఉంది. ఆసాపు ఎవరు అంటే సొలొమోను దావీదు గారు ఉండే కాలంలో ఆయన దేవాలయంలో ఆరాధన నడిపించేవాడు, వాయిద్యాలు వాయించేవాడు. ఆయన పేరు ఆసాపు. ఆయన పేరేంటండి? ఆసాపు. మరి కీర్తన గ్రంథం అని ఉంది బైబిల్లో. కీర్తన గ్రంథాన్ని పిలుస్తాం. 150 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 150 అధ్యాయాల్లో దావీదు గారు రాశారు, సొలొమోన్ గారు రాశారు, కొరహు కుమారులు రాశారు, మోషే గారు రాశారు. ఇప్పుడు ఎవరు రాస్తున్నారంటే ఆసాపు రాశాడు. ఆసాపు ఎవరో తెలుసా? మందిరంలో దేవుని పనిని చేసేవారు. ఏ పని అంటే ఆరాధన నడిపించేవారు. అంత మాత్రమే కాదు, మరి మ్యూజిక్ ఉంటుందే, వాయించేవారు. ఈ 2 పని చేశాడు ఆసాపు. మరి ఆసాపు తను ఎక్కడ పని చేసేవాడు? దేవాలయంలో పనిచేసేవాడు. దేవాలయంలో ఆసాపు పని చేస్తూ దేవాలయంలో ఏం చూస్తున్నాడో తెలుసా? చాలామంది, లక్షల మంది ప్రజలు వచ్చి బలులు అర్పించడం చూస్తున్నాడు. ఈ 50వ కీర్తనలో మనం ఏం చూస్తాము అంటే చాలామంది వచ్చి దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు. ప్రపంచంలో చాలా మతాల్లో కూడా వారు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి చాలా సమర్పించుకుంటూ ఉంటారు, బోల్డ్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆసాపు ఏమంటున్నాడంటే, మీరు బాగానే సమర్పిస్తున్నారు కానీ మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఏది? బలులు, లేకపోతే కానుకలు, లేకపోతే దేవునికి ఏదన్నా ఇస్తే చాలు, దేవుడు వాటినే కోరుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా చెప్పాడు కదా ఇవ్వమని. సో దేవుడు ఇవ్వమని చెప్పాడు, మేము ఇచ్చిస్తాము, బలి అర్పించిస్తాము, అయిపోయింది మా పని.
అర్థమైందా మీకు? ఆసాపు ఏముంటున్నాడంటే మేము ఇవ్వాల్సింది మేము ఇచ్చేసాము. ఆసాపు ఏముంటాడంటే వారు ఇచ్చేసారు, ఇవ్వవలసిన అన్నీ ఇచ్చేసారు. కానీ ఆసాపు ఏం చూస్తున్నాడంటే హృదయాన్ని చూస్తున్నాడు. దేని చూస్తున్నాడు? వారు వస్తువు రూపిన దేవునికి ఇచ్చేసి మేము ఇచ్చేసాంలే, మేము బాగానే ఉన్నాంలే అనుకుంటున్నారు. కానీ ఆసాపు ఇక్కడ ఒక పెద్ద విషయాన్ని మనందరికీ బోధిస్తూ ఓపెన్ చేసి ఒక విషయాన్ని మనకి చెప్పాలనుకుంటున్నాడు. ఏంటి ఆ విషయం అనేది 50 అధ్యాయంలో అర్థమవుతుంది. ఈ 50 అధ్యాయం యొక్క టైటిల్ ఏంటో తెలుసా? ఆసాపు కీర్తన ఉంది కదా, ఏమనుందండి అక్కడ? చూసారా ఏమనుంది? ఈ 50 అధ్యాయం ఏముందంటే తీర్పు దేవుని ఇంటిలో నుంచి మొదలవుతుంది. తీర్పు ఎక్కడి నుంచి మొదలవుద్దంట? దేవుని ఇంట నుండే తీర్పు మొదలవుతుంది. దేవుని ఇంట నుండి అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన ప్రజల యొద్ద నుండే తీర్పు మొదలవుద్దంట. దేవుడు తీర్పు అన్యుల నుంచి ప్రారంభించట్లేదు, కానీ దేవుడు తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాడంటే ఆయన ఎరిగిన ప్రజల మీద నుండి దేవుడు తీర్పుని ప్రారంభిస్తున్నాడు. ఎందుకు వారి మీద నుంచి తీర్పు ప్రారంభిస్తున్నాడు అంటే వారు పాత నిబంధన చెప్పిన ప్రకారం దేవుడు ఏదైతే తెమ్మన్నాడో వారు అన్నిటిని తీసుకొచ్చి సమర్పించి అన్నీ చేస్తున్నారు. కానీ వారేమనుకుంటున్నారంటే ఇచ్చేసాం కదా అయిపోయింది. కానీ వాస్తవానికి దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? వారి యొక్క విధేయత లోబడుట దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ విధేయత వారు చూపించకపోవటం వలన దేవుడికి ఇట్లన్నింటిని తీసుకురమ్మన్నాడు. హృదయపూర్వకంగా విధేయత చూపించుకోకపోవటం వలన కానుకలు తెమ్మన్నాడు. అసలు దేవునికి అసలైన కానుక హృదయమే. 50 కీర్తనలు ఆసాపు అంటాడు, ఓయ్ ఇవన్నీ నువ్వు తీసుకొస్తున్నావు, ఇవన్నీ దేవుడు ఎక్కడికి పట్టుకెళ్తాడు? నువ్వు అర్పించే మాంసము, నువ్వు అర్పించే కానుకలు, నువ్వు అర్పించే ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అసలు దేవుడు ఎక్కడో ఆకాశంలో పరలోక రాజ్యంలో ఉంటే నువ్వు అర్పించేయి సరిపోతాయి అని చెప్పి చేతులు దులుపుకొని వెళ్ళిపోవడానికి నువ్వు అర్పించేయి అని ఎలా తీసుకుంటాడు? అసలు అక్కడేమైనా ఖర్చు పెట్టుకుంటాడా? అసలు ఎలా అనుకుంటున్నావు? నేను అర్పించేశాను కదా, ఇచ్చేసాను కదా అని సేద తీరడానికి, ఓకే అని అనుకోవడానికి అసలు దేవుడు ఇట్లా ఎలా వాడుకుంటాడో అని చెప్పంటాడు. అసలు వాడుకోవడానికి ఇవన్నీ ఆయన కాదా అని అంటారు. మళ్ళీ నువ్వేమో ఈ సమర్పించేసే ఇచ్చేసాను దేవునికి అనుకుంటున్నావు. అసలు ఇవన్నీ ఎవరివే? పోనీ నువ్వు ఇచ్చినా కూడా ఆయన ఎలా తీసుకుంటాడు? అక్కడ కొట్టుందా నువ్వేనా 10,000 రూపాయలు అయితే ఒక 50,000 రూపాయలు కొట్టుంది, అక్కడ ఏమన్నా కిరాణా కొట్టుందా పైన ఏమన్నా? ఏమండి మరి మీరు అందరూ ఎలా తయారైపోయారంటే, ఓ ఇశ్రాయేలులారా మీరు దేవునికి అర్పించేసి ఇచ్చేసామనుకున్నారు, దేవునికి చేసేసామనుకుంటున్నారు. నో, ఆయనకి కావాల్సిన హృదయ విధేయత కావాలి. ఏంటి మీరు ఎలా తయారయ్యారు అని చెప్పి ఈ కీర్తన రాశాడు. నిజమైన ఆరాధన, నిజమైన దేవునికి దేవుడు అడిగేది ఆశించేది ఏంటో ఈ కీర్తన చదువుదాం. ఓకేనండి? చూడండి, మళ్ళీ విచిత్రంగా ఈ ప్రాముఖ్యమైన విషయాల్ని ఎలా చెప్తున్నారో చూడండి. అసలు 50 అధ్యాయము మొదటి వచనం, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఆయన సింహాసనం యొద్దకు దేవుడు వారందరూ పిలుస్తాడు. రండి రండి, మీ అందరితో నేను మాట్లాడాలి, మీరందరికి నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలి, మీరందరూ కూడా రండి అని ఎవరు పిలుస్తున్నారంట? దేవాది దేవుడు పిలుస్తున్నాడు. దేవాది దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, దేవుడు పిలుస్తున్నాడు అనలేదు. ఇక్కడ దేవాది దేవుడు అని ఎందుకు అన్నాడు అంటే ఆయన సీరియస్గా పిలుస్తున్నాడు, మామూలుగా పిలవట్లేదు, చాలా సీరియస్గా పిలుస్తున్నాడు. చాలా కీర్తనలు ఏమనుంటుంది? యెహోవా పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 90 కీర్తనలో మోషే రాసింది ఉంటుంది, ఇదిగో నరులారా తిరిగి రండి ఆయన పిలుస్తూ ఉన్నాడు, యెహోవా పిలుస్తున్నాడు అని చెప్పి మాట ఉంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవాది దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఏంటి? కొంచెం సీరియస్గా, లోతుగా, గట్టిగా సీరియస్గా పిలుస్తున్నాడు. అందుకే రాయబడిన పదం ఏంటి ఇక్కడ ఉంది? దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కున మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పిలిచేమన్నాడు చూడండి, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఏమండి ఈ మాటలు ఎలా ఉన్నాయంటే సేనాయి పర్వతం క్రింద దేవుడు మోషేతో పలికిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇదిగో నేను ఈ కొండ మీద నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఎలాగైతే కొండ మోషే దిగగానే వారు ఆ యొక్క విగ్రహాన్ని దూడని చేర్చినప్పుడు దేవుడు ఎలాగైతే భూకంపాన్ని తీసుకొచ్చి 3,000
250 మందిని ఎలాగైతే ఆ రోజు భూమి వాళ్ళని మింగేసిందో అదే సీరియస్ మాటతో పిలుస్తున్నాడు. ఈ వాక్యం ఏంటో తెలుసండి, క్రైస్తవులకి విశ్వాసాలకు చాలా దగ్గర వచ్చింది ఈ అధ్యాయం. ఎందుకంటే మనము మన హృదయాలేమో దేవునికి దూరంగా ఉన్నాయి, దేహాలు మాత్రం దేవునికి దగ్గరగా ఉన్నాయి. దేహాలంటే ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చేతిలో ఉంది, ప్రభు అంటే మన ఇష్టము, ప్రభు పేరు పలుకుతున్నాము, ప్రభుతో మాట్లాడతాం, ప్రభు పేరే చెబుతున్నాము, మేము క్రిస్టియన్స్, ఎస్ మేము ప్రభుతో ఉన్నాం. కానీ మన హృదయం ఏమో దూరంగా ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాడు ఈ కీర్తన, ఇంక దేని గురించి మాట్లాడలా. సో ఈ కీర్తన ఇంతకంటే క్లియర్గా మాట్లాడగలిగిన విషయం ఏముందో చెప్పండి. అందుకని అంటున్నాడు 2-3 వచనాలు చూడండి ఏమంటున్నాడు. మన దేవుడు వేంచేయిచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేసే పనులు చూచి దేవుడు మౌనంగా ఉండడు. ఎందుకంటే దేవుడు నేను చూస్తూ ఉన్నాడు, ఆయన వేయి చేయుచున్నాడు, ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. అగ్ని మండుచున్నది అంటే తీర్పు ఎదురుగా ఉంది. ఏంటంట, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసుర్చుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై, ఎవరికంటే ఫస్ట్ అన్యులకి కాదు, తన ప్రజలకే. ఆయన బిడ్డలని చెప్పుకుంటున్నవారు. మీ పేరేంటి? నా పేరా యాకోబు. నీ పేరేంటి? నా పేరా దావీదు. నీ పేరా? నా పేరేంటంటే రత్నం. నా పేరేంటో తెలుసా? యేసేపు, బర్తలోమై. నా పేరు లిడియా. నా పేరేంటో తెలుసా? దానియేలు. నా పేరేంటో తెలుసా? మోషే. నా పేరేంటో తెలుసా? అబ్రహాము. నా పేరేంటో తెలుసా? అంద్రియా. పేర్లు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆయన ఎవరికంటే ఫస్ట్ తీర్పు తీరుస్తున్నాడు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్నాం. ఎలా నిబంధన చేసుకున్నాం? ఆయనతో, యేసు ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాం. మనం ఎందులో పాల్గొంటున్నాం అయ్యా? మన నిబంధన ఎలా చేసుకున్నాం తెలుసా? యేసు ప్రభుతో మన నిబంధన ఒప్పందం ఎలా జరిగిందంటే, ఇక్కడ రాసిన మాట, బలి అర్పణ, యేసు ప్రభు యొక్క బలి అర్పణ చేత, ఆయన రొట్టె, ఆయన శరీరం చేత నాతో నిబంధన చేసుకున్నారు. మీరు నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఒక రోజున, ఈరోజు మనం ఆయన దగ్గర రాకపోయినా, రేపొద్దున మనం మొత్తం అన్నిట్లో కలిసిపోయాక చనిపోయిన తర్వాత, రేపొద్దున సముద్రము, గాలి, నీరు ఇవన్నీ కూడా దేవునికి మనల్ని సమర్పిస్తుందంట. తీర్పు తీర్చే రోజున ఆయన సింహాసనం ఎదుట మనందరినీ కూడా నిలబెడుతుంది. సో తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దేవుని ఇంట నుండే ప్రారంభమవుతుంది. అది దేవుని ఏ ఇంట నుండంట? బలి అర్పణ చేత నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్నావు. చాలామంది మర్చిపోయారు ఆ విషయాన్ని. నేను బలి అర్పణ చేత దేవునితో నిబంధన చేసుకున్నాను విషయం మర్చిపోయి భయం లేకుండా తిరుగుతున్నాను. ఇది మామూలు మాట, ఏదో సాదాసీదాగా అనగలిగిన మాట. అది కూడా దేవుడు అంటున్నాడు ఈ మాట. ఏమన్నాడు? బలి అర్పణ చేత నువ్వు నాతో నిబంధన చేసుకున్నావు, నా బలలో పాల్గొంటున్నావు. అలాంటిది అని అన్న మాట చూడండి, ఎంత సీరియస్ మాట. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుని భూమి ఆకాశమును పిలుచుచున్నాను. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఏమండి? ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు. 7వ వచనం అంటున్నాడు చూడండి, నా జనులారా. ఏమని పిలుస్తున్నాడు? నా జనులారా. ఈ మాట ఎక్కడ ఉంటుందో తెలుసా? మోషే ఐగుప్తు సమయంలో దేవుడు ఐగుప్తులో నుంచి ఎలాగైతే బయట తీసుకొచ్చాడో, నా ప్రజలను పంపు అని పిలుస్తాడు. ఫరోతో 20 లక్షల మందిని ఇశ్రాయేలుని పంపించే అని చెప్పినప్పుడు మోషే ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను యెహోవా వాక్కును తీసుకొచ్చాను నేను. ఫరో అంటాడు, ఏంటా యెహోవా వాక్కు అని అంటాడు ఫరో. అప్పుడు మోషే అంటాడు, ఆయన ప్రజలను నీవు విడిపించి పంపించేయి అని చెప్పి మోషే చేత కర్ర ఉంటుంది కదా, పాము చేసిన కర్ర ఉంటుంది, ఆ కర్రలా పట్టుకుని అంటాడు మోషే ఫరో ముందు. ఫరో అంటే ప్రపంచాన్ని పరిపాలించే ఫరో ముందు నుంచుని అంటాడు, ఈ చరిత్రలో జరిగిన సీనిది అంటాడు, నా ప్రజలను పంపించేయి అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. అదే మాట ఇక్కడ మనం చదువుతాం. ఏంటది? 7వ వచనంలో, నా జనులారా. దేవునికి హక్కు ఉంది, ఆయన రక్తము చేత విమోచించుకున్నాడు మనల్ని. మనం ఏం చేస్తున్నాం? అసలు ఈ బల్ల యొక్క ప్రాముఖ్యత ఏవి తెలియక
దీన్ని మనం అవహేళన చేస్తూ అవమానపరుస్తూ ఇందులో పాల్గొంటూ లోకంలో తిరుగుతున్నామంటే దేవుడు అంటున్నాడు, నా బలి అర్పణ చేత నేను మీతో నిబంధన చేస్తా, నువ్వు దీన్ని గౌరవించకపోయినా నేను ఊరుకోను నువ్వు గౌరవించినందుకు. అసమస్య అనుకుంటున్నారా? అసమస్య అనుకుంటున్నారా? నువ్వు గౌరవించకపోయినా నేను ఊరుకోను అంటాడు ఆయన. అసమస్య అనుకుంటున్నారా? అది ఏమన్నా మామూలు రొట్టె అనుకుంటున్నారా? అది ఏమన్నా ఇది ఏమన్నా మామూలు సన్నిధి అనుకుంటున్నారా? అన్ని గుళ్ళు లాంటి గుళ్ళు అనుకుంటున్నారా? అన్ని దేవుళ్ళు లాంటి దేవత అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? నీ ప్రవర్తన ఏమనుకుంటున్నారు మీరు అని అంటున్నాడు. నా బలి అర్పణ చేత నేను నీతో నిబంధన చేస్తే నువ్వు మర్చిపోయి తిరిగితే నేను ఊరుకుంటానా? ఆకాశమా, తీసుకురావాలి అందరం నిలబెట్టి సింహాసనం ముందు అంటున్నాడు దేవుడు. చూసారండి? ఇంకేమన్నాడు చూడండి, 7వ వచనం, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గర్దించటలేదు. బలులు నేనే అర్పించమన్నాను, నువ్వు అర్పిస్తున్నందుకు నేను నేనేం అంటలేదు. నువ్వు బలులు అర్పిస్తున్నందుకు నేనేం అంటలా. నువ్వు కానుకలు ఇచ్చి నువ్వు దేవుని కొరకు సమర్పణలు చేసుకున్నందుకు నేనేం అంటలేదు. ఆ విషయమై నేనేం మాట్లాడలేదు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసండి? నీ విధేయత ఇది, నీ విధేయత ఏది అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, నీ ఇంట నుండి కోడెనైనను. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈ 9వ వచనంలో అంటున్నాడు, వాటిని నేనే చెప్పాను ఇవన్నీ చేయమని, కానీ నీ ఇంట నుండి కోడెనైనను నీ మందులో నుండి పొట్టేలనను నేను తీసుకొనను, నాకు వద్దు అని చెప్తున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఇప్పటిదాకా ఏం అర్పించారు? వీళ్ళు బలులు అర్పించారు. అర్పించారా? ఎలా అర్పించారో తెలుసా? మేము అర్పించేసాం కదా, మా పని అయిపోయింది, ఇప్పుడు మేము మరలా వెళ్ళిపోయి మా పని చేసేసుకుంటాం. అసలు వాస్తవానికి దేవుడు ఆది నుంచి బలులు పెట్టలా. ఎప్పుడు పెట్టాడు బలులు? మోషే టైంలో పెట్టాడు. ఆది నుంచి దేవుడు ఏం కోరాడు? నీ హృదయాన్ని బలిగా కోరాడు, నీ హృదయ విధేయతను కోరాడు, ఆయనకి లోబట్టం కోరాడు, ఆయనకి నీ హృదయం నమస్కరించడం కోరాడు. దీన్ని కదా ప్రభు కోరింది. కానీ మీరు మీ హృదయాన్ని బలిగా ఇవ్వడం మానేసి, దేవుడు ఎలాగో ఇవి ఇమ్మన్నాడు కదా అని చెప్పి వీటిని అంతటిని తీసుకొచ్చి ఆయన మందిరంలో మనం పెట్టేసి ఓకే అని మీరు వెళ్ళిపోతున్నారా? ఓ పని చేయండి, అసలు నాకు ఆ యుద్ధం నాకు 10వ వచనం చూడండి, నీ ఇంట నుండి కోడినైనను నీ మందులో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకొనను. నాకు వద్దు. నాకు ఎందుకు వద్దు అంటాడు దేవుడు ఇక్కడ? దేవాది దేవుడు ఇక్కడ ఎందుకు వద్దు అంటున్నారు? అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, నువ్వు తీసుకొచ్చి అర్పించేవన్నీ ఎవరివై? అవన్నీ నావే కదా. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అనే మాట 1920 సంవత్సరంలో ఏం జరిగిందంటే, డాలస్ అనే పట్టణంలో ఒక బైబిల్ కాలేజీ ఉంది, చాలా పెద్దది, ఇప్పటికీ ఉంది. ఆ బైబిల్ కాలేజు నడపడానికి డబ్బులు లేవు. దాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు అందరూ కూడా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ యొక్క బైబిల్ కళాశాలను సేవకుల తర్బీదును నడిపించడానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అందులో ఒక వ్యక్తి ఏమని ప్రార్థన చేశాడు అంటే, 1000 కొండల మీద పశువులన్నీ నీవే కదా, అందులో ఈ కొన్ని అమ్మేసి కొంచెం మాకు ధనాన్ని ఇవ్వు అని ప్రార్థన చేశాడు 1920 సంవత్సరంలో. వారు 2-3 రోజులుగా ప్రార్థన చేయించుండగా డాలస్ అనే ప్రాంతం టెక్సస్ అనే రాష్ట్రంలో ఉంది. ఆ రాష్ట్రంలో నేను చాలా కాలం ఉన్నా. ఎక్కువ ఎడ్లు ఎక్కువ ఉంటాయి, బాగా చాలా పెద్ద రాష్ట్రం అది. వాళ్ళందరికీ కూడా జనరల్గా 1000-2000 గేదెలు ఉంటాయి, అంత మెషినే. ఆ 1920 సంవత్సరంలో ఆయన ఏం చేశాడు అంటే, ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ నాన్నగారికి దాదాపు 20,000 ఎడ్లు ఉన్నాయి. అందులో సగం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి, ఎలాగో తెలిసింది,
తీసుకొచ్చి కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్కి తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగా ఏం అమ్మేసిన డబ్బులు? ఆ ఎడ్లను అమ్మిన డబ్బులు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? ఈ బైబిల్ కళాశాలను తరబీదు నడిపించడానికి ఇచ్చాడు. నిజంగా జరిగింది ఇది. ఆయన ఇంకో ఇదే ప్రార్థన చేశాడు, 1000 కొండల మీద పశువులన్నీ నీవే కదా అని ఈ వచనాన్ని చదివి అందులో కొన్ని అమ్మి నాకు కొన్ని ఇవ్వా అని అడిగాడు. 1920 సంవత్సరంలో ఈ సీన్ జరిగింది. దయచేసి గమనించాను. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, అంటే అవన్నీ నావే. పొలములోను పశుసత్యాలు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. మీరేంటి అవి ఇచ్చేసి దేవునికి ఇచ్చేసాను అంటున్నారు? అవి ఇచ్చేసి దేవునికి ఇచ్చేసాను అంటున్నారేంటి? దేవుని చాలా ఇచ్చాడు అంటున్నారేంటి? అసలు అవన్నీ ఎవరమే? అసలు నువ్వు దిగంబరిగా వచ్చావు, రేపు దిగంబరికి వెళ్ళిపోతావు. నీవెందుకు అవుతాయి? నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకున్నావా? నీవన్నీ ఇవ్వడానికి కాదు కదా. మరి మీరేంటి వచ్చేసి ఇచ్చేసి దేవునికి ఇచ్చేసాను అనుకుంటున్నారు? అసలు నాకు అవి వద్దు అంటాడు దేవుడు. ఎందుకు నాకు వద్దో తెలుసా? బైబిల్ చదువుతూ ఉంటే అమ్మా దేవుని హృదయం ఏంటో తెలుస్తుంది మనకి. ఆయన ఎలాగ ఆలోచిస్తాడు, దేవుడు ఏమంటున్నాడు, ఆయన హృదయం తెలుస్తుంది. బైబిల్ చదువుతూ ఉంటే అంత మధురంగా ఉంటుందంటే, ఓహో దేవుడు ఇట్లా మాట్లాడతాడా, దేవుడు ఇట్లా ఆలోచిస్తాడా అని మనకు తెలుస్తుంది. ఇది ఒట్టి మాటలు కాదు ఇవి. ఏమన్నా చూడండి, నేను ఆకలి కొనునను, నేను ఆకలితో ఉన్నా నేను నీతో చెప్పను. వృషభములు మాంసములు నేను తిందునా, పొట్టేళ్ళ రక్తము తాగుతున్నా, దేవుడికి స్తుతియాగము పొట్టేళ్ళ రక్తము నేను తాగుతున్నా, అవన్నీ నాకు కావాలా? అసలు నాకు కావాల్సిందేంటి? నాకు కావాల్సిందేంటి తెలుసా? దేవుడికి స్తుతియాగము చేయము. ఎలాంటి స్తుతియాగం అంటే, ఈ బలులు అర్పించేశాను కదా, దేవుడికి ఇచ్చేశాను కదా, హృదయమేమో దేవుడికి దూరంగాను ఆయనకి విధేయతగా లేకుండా, హృదయమేమో లోకంలోనూ అలా ఉండి నువ్వు చేసేవి ఇచ్చేవన్నీ కూడా ఏటిని కూడా నేను తీసుకొని అన్నాడు దేవుడు. అసలు నాకు వద్దు అన్నాడు ఆయన. ఎందుకంటే నీ హృదయం ఎక్కడ ఉంది? నాకు దూరంగా ఉంది. నువ్వు ఇచ్చేవి మాత్రం నాకు ఇవ్వడానికి చూస్తున్నావు. నువ్వు ఇవ్వడానికి చూసినంత మాత్రాన నేను వాటిని తీసుకుని అంటున్నాడు. నేను వాటిని తీసుకుని అంటున్నాడు. ఇంకేమన్నా తెలుసా? నాకు కావాల్సింది ఏంటో చెప్తాను, అది నాకు ఇయ్యి అంటున్నాడు. ఏమండి, ఒక్కసారి మన ఇంట్లో చిన్నపిల్లలు కోపడుతూ ఉంటారు. నువ్వు వద్దన్నది చేస్తావు, ఏమన్నదేమో నువ్వు చేయమన్నది చేయవు. ఒక్కసారి కోపడుతూ ఉంటాం కదండి. నువ్వు చెప్పిన పని చేయవు, వద్దన్న పని మాత్రం బాగా చేస్తావు నువ్వు. నేను వాడు చెప్తా ఇంకోటి చేత పెట్టువు. మీకు ఒక్కసారి కోపం రాదు అలా చేస్తే? మీ ఇంట్లో వాళ్ళు అలా చేస్తే మీరు చాలా కోపడతారు కదా. నేను చెప్పింది అంటే చేస్తుందేంటి? నేను ఇద్దామంటే ఇది అదెందుకు తెచ్చావు, నేను ఇది కదా చేయమంది అని ఒక్కోసారి మనం కోపడుతూ ఉంటాం కదా. దేవుడు కూడా దాదాపుగా అదే భాష ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మేము ఏం చేయమని చెప్పాను, మీరేం చేస్తున్నారు అని మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. అసలు నాకు కావాల్సింది ఏంటో చెప్తానంటూ, దేవునికి స్తుతియాగము చేయము. ఎలాంటి స్తుతియాగం చేయము అంటే, ఎలాంటి స్తుతియాగము నువ్వు చేయాలి అంటే, ఆచారంగా చెయ్యాలి కాబట్టి కాదు. అమ్మ దేవుడు చూడండి, మన మందిరానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్కడ ఫోటోలు ఉండవు. ఎందుకు ఫోటోలు ఉండవు? మన దేవుడు సజీవుడు కనుక మనకేం ఫోటోలు లేవు. ఏమండే, అందుకని మనం వచ్చి ఏ ఫోటో ఎట్టం ఇక్కడ. ఎందుకంటే మన దేవుడు ఫోటోకి ఎక్కలా. ఆయన సజీవుడు. ఏమండే, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన వ్యక్తి. ఆయనకి ఏం కావాలో తెలుసా? నువ్వు ఇచ్చే కాదు, ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు కావాలి ఆయనకి. నీ హృదయం, నీ విధేయత, ఆయన మాట వినుట, ఆయనతో పాటు నడువుట, ఆయనకి నీ హృదయం కావాలి. నీ హృదయము లోకానికిను, వస్తువులకి, లేకపోతే వ్యక్తులకి నీ హృదయాన్ని వాళ్ళకి ఇచ్చేసి, దేవా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇంకో నేను ఇవన్నీ ఇస్తానంటే దేవుడు అంటే నాకు అవన్నీ వద్దు అంటున్నాడు. అవి నాకు వద్దు, అసలు అవి నాకు ఎందుకు, నేను ఎక్కడ వాడుకుంటాను? నువ్వు ప్రేమతో ఇస్తే ఓకే, కానీ నువ్వు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నావు, అది నాకు వద్దు. నాకు నన్ను మెప్పించడానికి ఇస్తున్నావు, అది నాకు వద్దు. నాకు నువ్వు ప్రేమతో ఇమ్మని నేను చెప్తున్నాను, కానీ నువ్వు ప్రేమతో ఇవ్వట్లా. ఇవ్వటమే ప్రేమ అనుకుంటున్నావు. నువ్వు ఇవ్వటమే ప్రేమ అనుకుంటున్నావు. ఇవ్వటం ప్రేమ కాదు అసలు. ప్రేమతో ఇవ్వటం వేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ప్రేమని ఇచ్చుడితో కొనుక్కున్నారు కదా. చాలామంది మరి వాక్యం ఈ రీతిగా ఎలా చెప్తారు అంటే, ఇదిగో నువ్వు దేవుడికి ఇస్తాడు, దేవుడికి ఇస్తాడు. అదేంటిది? దేవుడికి లంచం తీస్తాం మనం? దేవుడికి ఇచ్చి ఆయన్ని లోపరుచుకోగలమా? మనం ఇచ్చే దాంతో
ఆనాడు ఆసాపు కీర్తన రావడం గల కారణం కూడా ఇదిగో ఈరోజు కూడా ఇట్లాంటి జనమే ఉన్నారు. దయచేసి గమనించండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవునికి స్తుతి యాగము ఎలాగా? ఇదిగో హృదయపూర్వకంగా చేయము అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏమన్నా చూడండి, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. గమనించారా? సిలువ మీద దొంగ యేసు ప్రభు వారిని ఏమడిగాడండి? ప్రభువా, సిలువ మీద దొంగ ఏం చేయలే అసలు. ఏమన్నాడు? తండ్రి, నీవు నీ రాజ్యంతో వెళ్ళినప్పుడు నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు. బహుశా నేను అనుకుంటాను, ఒకవేళ సిలువ మీద దొంగ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూత గేటు దగ్గర ఆపి, ఓయ్ ఓయ్ ఎక్కడికి వచ్చేస్తాను పరిగెట్టుకుంటా, ఆగు, నువ్వు అసలు బాప్టిజం తీసుకున్నావా? లేదండి. ఎప్పటి నుంచి చర్చికి వెళ్ళావు నువ్వు అసలు? అంటే నాకు తెలియదని అసలు ఏమిని. మరి ఎప్పుడైనా ఉపవాసకోవడానికి వెళ్ళావా? అయ్యి అసలు నాకు ఏం తెలియదు, నాకు ఎవరు చెప్పలేదండి. మరి ఎక్కడికి వచ్చేస్తున్నావు? అంటేనండి, ఆ రోజు నేను చచ్చిపోయేటప్పుడు ఒక అరగంట ముందండి పక్కన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన్ని అడిగానండి, నీతో పాటు వచ్చేస్తాను, వచ్చేయమన్నాడండి, వచ్చేసానండి. అదే చెప్తాడు ఆన్సర్ ఆయన. ఇక్కడ అదే అంటున్నారు చూడండి 15వ వచనంలో, ఆపత్ కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? ఆ శిలువ మీద దొంగ అడిగాడే హృదయపూర్వకంగా, అది కావాలి ఆయనకి. అది కదా దేవుడు అడిగేది. అందుకని 51వ కీర్తనలో 17వ వచనంలో ఏముందో తెలుసా అండి? చదువుతారు ఒకసారి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అది దహన బలి నీకు ఇష్టమైనది. వాస్తవానికి దేవుడే కదా దహన బలి అర్పించమని చెప్పింది. ఏం అర్పించాలి, ఎలా అర్పించాలి, వాడికి మచ్చ అయినను డాగ్ అయినను ఏమి ఉండక అర్పించమని చెప్పింది ఎవరు? ప్రభువే కదా చెప్పింది అర్పించమని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ఈ మాట ఎందుకు అన్నాడంటే, వాళ్ళ హృదయాలు ఎలా ఇప్పుడు కఠినపరచబడిపోయినాయి. వాళ్ళ హృదయాలు ఎలా మారిపోయినాయి అంటే, మేము ఇచ్చేస్తున్నాం కదా, ఇదే కదా దేవుడికి కావాల్సింది, ఇచ్చేసాం, బాగానే ఉంది, ఓకే. దేవునికి కావాల్సింది హృదయం కావాలి ఆయనకి, నువ్వు కావాలి ఆయనకి, నీ విధేయత కావాలి, నీ ప్రేమ కావాలి, నీ యొక్క స్నేహం కావాలి, నీ యొక్క ఫ్రెండ్షిప్ కావాలి, నీ సమయం కావాలి, నీ హృదయము నువ్వు ఆయనతో ఆప్యాయంగా ఉండడం కావాలి. అది కదా అని కావాల్సింది, అంతే తప్ప ఏమంటున్నారు తర్వాత చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఈ భక్తిహీనులు ఎవరంటే దేవుణ్ణి ఎరగనోళ్ళు కాదు, ఇశ్రాయేలీల్లోనే భక్తిహీనులు. అంటే ఎవరో దేవునికి కృతజ్ఞత భావంగా జీవించిన వారు. ఒక ఆవిడ ఎప్పుడో చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, దేవుడు నాకు చేశాడు, ఎవడా ఇది ఎవడో నాకు చేశాడు కదా, ఇవ్వకి ఏం చేస్తాడు, ఇవ్వాలే అంటుంది ఆవిడ. ఆయన కృపను కోరుకోవాలి నువ్వు, అంతే తప్ప నువ్వు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. తెలియలేదు. అందుకని భక్తిహీనులతో దేవుడు ఇటు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని. ఇది చాలా కఠినమైన మాట అండి. ఇక్కడ నువ్వు నన్ను నా మాట అనుసరించకుండా నా పేరు ఎత్తకంటున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, నా నిబంధన నీ నోట వచ్చించదేవేమి, నా కట్టడలు వివరించుటకు నీకేం పని. ఏమంటున్నాడు? ఎవరితో? భక్తిహీనులతో. అంటే ఇశ్రాయేలీలో ఉన్న సంఘంలో ఉన్న దేవుడు ఎరిగిన ప్రజలు నీ దేహమేమో లోకానికి అర్పించుకుని, నీ హృదయం దేవునికి ఇచ్చేసి కేవలం మందిరంలో లేకపోతే దేవా ప్రభువా నేను విశ్వాసనని చెప్పుకుంటే దేవుడు అంటున్నాడు అలాంటి వారిని భక్తిహీనులని పిలుస్తున్నాడు. భక్తిహీనులని పిలుస్తూ ఇంకా ఏమంటున్నాడంటే, అసలు నా కట్టడలు వివరించడం నీకేం పని, నా నిబంధన నీ నోట వచ్చించదవేమి. సేవకునిగా నేను చెప్పచ్చు, అమ్మా బైబిల్ తెచ్చుకోండి, అమ్మా బైబిల్ పట్టుకోండి, బైబిల్ చదవండి, బైబిల్ చెప్పండి అని నేను అనొచ్చు. కానీ నా మాటకి దేవుని మాటకి చాలా తేడా ఉంది. ఇక్కడ దేవుడు ఏమన్నా తెలుసా, నువ్వు అలా జీవిస్తూ అసలు నా పేరు ఎత్తాల్సిన పని నీకు ఏంటి అసలు అంటున్నాడు. సేవకునిగా మేము ఏదో చూసారా మా మాటకి దేవుని మాటకి ఎంత తేడా ఉందో. మా మాట ఎలా ఉంటుంది, అమ్మ చూడండి అమ్మా చేయండి అమ్మ చూడండి జాగ్రత్తగా. దేవుడు అలా మాట్లాడలేదు. మా వాళ్ళకి వాళ్ళ మాట చాలా తేడా ఉంది. మరి అందుకని మా మాటల కన్నా మీరు వీళ్ళ మాటలు వినాలి, బైబిల్ మాటలు వినాలి మీరు. చూసారు ఇక్కడ ఏం మాట ఉందో, చూడండి అమ్మా చేయండి అమ్మా అంటలేదు ఇక్కడ. అసలు నాతో నీకు ఏం పని అసలు. చూడండి మీరు చదవండి ఒకసారి 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 16వ వచనంలో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని,
నా నిబంధన నీ నోట వచించేదేవేమి? నువ్వు నాతో జీవించకుండా, నాతో పని లేకుండా, అసలు నాతో నీకేం పని అంటున్నాడు అసలు. చూసారా? తర్వాత 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసి ఎంత మాట ఏంటంట, ఈ భక్తిహీనులకి ఏం అసహ్యం అంట, దిద్దుబాటు నీకు అసహ్యము. అంటే దేవుడు వారిని సరిచేస్తున్నా, సేవకుల ద్వారా వారిని సరిచేస్తున్నా, వారికి దిద్దుబాటు ఏంటంట, ఇష్టపడరంట. వాళ్ళు ఇచ్చాడు సరిపోద్ది అనుకుంటున్నారు. నో, దేవునికి అది కావాల్సింది. అసలు నీ విధేయత ఏది? నా దేవుని ఎడల నీ ప్రేమ ఏది? ఆయనకి సాగిలి పట్టం ఏది? ఆయనకి సమర్పించుకోవడం ఏది? ఆయనకి భయపడటం ఏది? ఆయన అంటున్నాడు, నాతో నువ్వు బలి అర్పణ చేత మన ఇద్దరికి నిబంధన జరిగింది, తెలియదు నీకు విషయం అని అంటున్నాడు. అంత సీరియస్గానే మాట్లాడుతుంటే, అసలు నువ్వు ఇచ్చేది నాకెందుకు? అవన్నీ నావే కదా, నువ్వు నాకు కొత్తగా ఇవ్వడం ఏంటి? అసలు నాకు వద్దు కూడా. నాకేం కావాలో తెలుసా? శిలువ మీద దొంగ అడిగాడే ఆ రీతిగా నువ్వు ఉండాలి, సొంకర అడిగాడే ఆ రీతిగా నువ్వు ఉండాలి అని అంటూ చివరికి ఏమన్నాడు చూడండి, భక్తిహీనులారా, ఇదిగో ముందు నా తీర్పు నీతోనే మొదలు పెడుతున్నా, మీకే చెప్తున్నా. గమనించారా? మొదటి వచ్చిన వాళ్ళు ఏమన్నాడు, ఆకాశమ భూమి వాళ్ళందరూ నా ఎదురుగా తీసుకురా, నా సింహాసనం ముందే తీసుకురా, వాళ్ళందరినీ కూడాను, వాళ్ళందరినీ తీసుకురా, నేను వాళ్ళందరికీ నేను ఈ మాటలు చెప్పాలి, వాళ్ళందరికీ నేను ఈ మాటలు చెప్పాలంటున్నాడు. చూసారా? దేవునికి మన హృదయం ఇవ్వకపోతే దేవుడు సేవకులు మాట్లాడట్లా. గమనించండి, అది తెలుసుకోండి మీరు. దేవుడు సేవకులు మాట్లాడినట్టు మాట్లాడట్లేదు. సో మీరు మా మాటలు తీసుకోకూడదు. ఇక్కడ ఇందులో ఏముందో అది తీసుకోవాలి. రేపొద్దున మీతో మాట్లాడబోయేది కూడా ఆయనే. అందుకని అంటున్నాడు చూడండి 17వ వచనంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసెదవు. 18వ వచనం చాలా ఇంట్రెస్టింగ్ మాట్లాడుతున్నాడండి, మంచి ఇంట్రెస్టింగ్ మాట. 18వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఈ 17 వచనాల దాకా ఏమన్నాడంటే, నువ్వు నాకు ఇస్తున్నావు కానీ నీ హృదయం మాత్రం నా దగ్గర లేదు. ఇప్పటిదాకా అది చెప్పుకొచ్చాడు. ఏం చెప్పుకొచ్చాడండి? నువ్వు నాకు ఇస్తున్నావు కానీ నీ హృదయం మాత్రం నా దగ్గర లేదు. ఇవ్వటానికి నాయే కదా, నువ్వు కొత్తగా ఇవ్వడం ఏంటి అసలు? ఇందాక కూడా చెప్పా, దిగంబరికి వచ్చి దిగంబరికి వెళ్ళిపోయావు, నువ్వు ఇచ్చేదేంటి? ఏమండి? ఇప్పటిదాకా అలా మాట్లాడా? దేని మాట్లాడాడు? ఆచారపూర్వకంగా ఇశ్రాయేలీయులు చేస్తున్న పని అంతటి దేవుడు నో అని చెప్పేశాడు. నాకు కావాల్సింది వేరే, నువ్వు ఇంకోటి ఏదో ఎత్తున్నావు నాకు. అసలు నీ హృదయం లేకుండా ఇవెల్లా తీసుకొస్తున్నావు నాకు నువ్వు. ఈ అధ్యాయం విశ్వాసి కరెక్ట్గా అర్థం చేసుకుంటే హృదయాల్లోకి బాణాల్లో వెళ్ళిపోతాయి, మారడానికి ఉపయోగపడుతున్నాను నేను. అంత అద్భుతమైన కీర్తన ఈ ఆసాపు కీర్తన. ఎందుకంటే ఆసాపు ఎక్కడ పని చేస్తున్నాడు? దేవాలయంలో ఉండి పని చేస్తూ ఇవన్నీ దగ్గర నుంచి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఈ మాట దేవుడు ఆయన్ని చూపిస్తే నేర్పించాడు. ఇగో ఈ చెప్పి రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆసాపుతో. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు ఈ విషయంలోనే మాత్రమే కాదు నేను తీర్పు తీర్చబోయేది, ఇంకో విషయంలో కూడా తీర్పు తీర్చబోతున్నాను. 18లో ఇంకా ఇప్పుడు మొదలెడతాడు చూడండి. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభించదవు. ఏకీభించడం అంటే దొంగతనం చేసినట్టే. ఏమండి? మన చట్టాలు కూడా అదే చెప్తున్నాయిగా. దొంగిలింపవద్దు 7వ ఆజ్ఞ. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు 8వ ఆజ్ఞ. నువ్వు 7వ ఆజ్ఞ 8వ ఆజ్ఞ ఏంటి? ఇవన్నీ ఇచ్చేయడం ద్వారా నువ్వు దేవుని చిత్తాన్ని చేసేస్తున్నావు. ఆయన లేవీ కాండంలో చెప్పిన అన్నింటినీ కూడా నువ్వు సమర్పించేస్తున్నావు అని చెప్పి నువ్వు సంతోషించి సమరపడిపోయి వెళ్ళిపోతున్నావు. ఆగాగు, నువ్వు వీటినే కాదు అసలు నా ఆజ్ఞలను కూడా నువ్వు అనుసరించట్లా అంటున్నాడు 18వ వచనంలో. 19 చూడండి, 19:20. అసలు నువ్వు ఎలాంటి వాడు అంటే అని చెబుతూ, కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇది నువ్వు అని చెప్పి ఆసాపు కీర్తనలో ఈ మాటలన్నీ. సో తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది ఇప్పుడు చెప్పండి? దేవుని ఇంటి నుండి మొదలవుతుంది తీర్పు. చూసారా? ఇది మన హృదయాన్ని చీల్చాల్సిన కీర్తన. ఇది ఎంత హృదయానికి టచ్ అయ్యే విషయాలే ప్రతి మాటలో ఉంది ఇక్కడ. తర్వాత ఇంకేమన్నా చూడండి 21లో, ఇట్టి పనులు నీవు చేసినను అంటున్నాడు. అమ్మా చూడండి దేవుడు ఏమంటున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనమై ఉంటుంది. నువ్వు ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా నేనేం మాట్లాడలే, అసలు నేనేం చేయట్లా, నేనేం రియాక్ట్ అవ్వట్లేదు. ఏ పనులంట? అమ్మా ఒక విశ్వాసిగా మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. రాత్రి ఒక విశ్వాసిగా మీరు ఏం చేస్తున్నారంటే, హృదయం ఏమో ఆయనకి ఇవ్వాల,
హృదయం లోకానికి ఇచ్చేసాం, కానీ దేవుని కొరకు చేయాల్సింది చేసేస్తాం. దేవుడు అంటున్నాడు, అసలు ఈ కాదు కానీ ఆశించింది, నేను అడిగింది ఇవ్వట్లేదు మీరు, ఏమా నేను అడిగింది ఇవ్వట్లా. పోను అది పోను, ఇప్పుడు రెండోది మీరు ఏం చేస్తున్నారంటే, అసలు మీరేమనుకుంటున్నారు, నేను చెప్పిన ఆజ్ఞలని మీరు పాటించేస్తాను అనుకుంటున్నారు. ఇవన్నీ తేవడం వల్ల అసలు ఆజ్ఞలు కూడా మీరు పాటించట్లేదు. 18వ వచనంలో ఆజ్ఞలు కూడా మీరు పాటించట్లేదు అని చెబుతూ అంటున్నాడు, అయినా కూడా నేను మౌనంగా ఉన్నాను ఈ విషయాలన్నీ మీరు చేతనా కూడా. అమ్మా బైబిల్ అంటే ఏంటో తెలుసా? దేవుని హార్ట్, దేవుని మనసులో మాట, ఆయనలో మాట, హృదయంలో మాట, ఆయన మాట చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథము ఏంటంటే గాడ్ స్పీక్స్. లాటిన్ భాషలో వాక్స్ డై అని అంటారు. వాక్స్ డై అంటే దేవుని మాట, అంటే ఆయన మనసులో మాట పలుకుతూ మన గురించి, మీ గురించి, మనందరి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఉంది. ఇదిగో మీ గురించి, ఇదిగో ఇదిగో అని చెప్తున్నాడు. సో ఆయనతో మనకు కనెక్ట్ అవ్వాలి, ఈ మాటలతో కనెక్ట్ అయిపోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినేవారికి అర్థమవుతుంది, విన్నవాళ్ళకి అసలు ఎంత ముత్యాలని పోతాయి, అలాగే దారిలో పోతాయి. సో గాడ్స్ హార్ట్. అందుకని బైబిల్ వినే కొద్దీ వినలేకుండా ఉండలేం, వినే కొద్దీ వినలేకుండా ఉండలేం, వినని కొద్దీ అసలు వినబుద్ధి అవుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి 21 అంటున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనై ఉంటిని, అందుకే నేను కేవలము నీ వంటి వాడవని నీవు అనుకుంటివి. అసలు చూడండి నాన్న ఏమంటున్నాడు ఇక్కడ, చదివే వారికి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఏమన్నానంటే అందుకే అలా అంటున్నారు. దేవుడు ఏం అనట్లేదు మనల్ని, ఎన్ని తప్పుల్లో జీవిస్తున్నా అని ఏం అనట్లేదంటే పర్లేదులే, దేవుడు నేను అర్థం చేసుకుని పర్వాలేదు నాకులాగా ఆలోచిస్తున్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు ఆయన 22లో, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆయన మర్చిపోయి తిరుగుతున్నాం భక్తిహీనులారా, దీన్ని గుర్తుపెట్టుకోండి. లేని ఎడల నేను మిమ్మను ఏమంటున్నాడు మాట చూసారా, చీల్చి వెయ్యుదును, తప్పించు వాడెవడునో లేకపో. కానీ అయినా కూడా దేవుడు 22వ వచనంలో 22తో దాంతో ఆపేకండి 23లో నిరీక్షణతోనే ఇస్తున్నాడు మరలా. చూసారా ప్రేమ ఎట్లాంటిదో, దేవుని ప్రేమ ఎట్లాంటిదో. 23వ వచనం చాలు మనకి. ఇంత మాట్లాడిన తర్వాత కూడా ఇంకో వచ్చినని మరలా పెట్టాడు. అసలు దాంతో వదిలేయచ్చు. ఏమంటే ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తాం, 22తో వదిలేస్తాం మనం. ఇంకోసారి కనుక ఇలా చేసామంటాం నిన్ను, అక్కడతో వదిలేస్తాం కదా. 23లో ఆయన ప్రేమను మరలా కవర్ చేస్తూ అంటున్నాడు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము స్థిరపరచుకున్నాను. అప్పుడు కూడా నేను ఆయన్ని ఒక్కసారి నా వైపు తిరిగితే నేను ఏం చేస్తానో వానికి నా రక్షణ నాకు చూపిస్తానని చెప్పి ఎవరికి స్తుతియాగం అర్పించేవాడు. ఏ స్తుతియాగం అంటే ఇచ్చేసాను అన్నవాడు కాదు, హృదయాన్ని అర్పించావు. దేవా నాది మొత్తం, నేను నీకు లోబడి నీతో పాటు ఉంటాను, నువ్వు నాకు కావాలి, నేను నీతో ఉంటాను అన్న వ్యక్తికి నా రక్షణ నేను. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక అవకాశం. ఈ మాటతో ముగిస్తాను నేను. నరకంలోకి వెళ్ళిన వాళ్ళంటే అండి, తమ చేసిన తప్పుల వల్ల నరకానికి పోయిన వారు, నరకం నరకం అనే పదం ఓతపతంగా తెగవాడేసి దానికి ఉన్న బరువును తీసేశారు. ఇంకొంతమంది అంటారు పడే కష్టాలే నరకం అండి, నరకం ఎక్కడో లేదు అని అంటున్నారు. నో బాబు, ఇంకా ఉంది, ఇది నరకమే కాదు, అసలు ఇంకా చాలా ఉంది, అసలైంది ఉంది, ఇది కాదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అడుగుతారంట, దేవా ఇంకొక అవకాశం ఇవ్వండి మాకు, ఇంకొక అవకాశం. కానీ దేవుడు అంటున్నాడు, బతుకుండగా నీకు ప్రతిరోజు నేను అవకాశాన్ని ఇచ్చాను. నేను ఉన్న వాటిని జారవిడిచావు నువ్వు, నేను ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వు జారవిడిచావు. ఇప్పుడు వచ్చి ఇంకో అవకాశం, ఒక్క అవకాశం అడుగుతున్నావు ఏంటి? నేను 7,89,073 అవకాశాలు ఇచ్చాను నీకు, లెక్క పెడితే. నువ్వు ఇప్పుడు ఇంకొకటి అడుగుతాబెట్టి నీకు 7 లక్షలు ఇస్తే 1 రూపాయి అడుగుతాడు. మళ్ళీ నువ్వు ఇంకో అవకాశం అడుగుతాబెట్టి నేను 7 లక్షల అవకాశం, 7 లక్షల చిల్లర అవకాశాలు ఇస్తే నువ్వు మరలా వచ్చి ఇంకొక అవకాశం ఇవి అని ఎలా అడుగుతున్నావు నువ్వు? కానీ 23వ వచనంలో మరలా దేవుడు ఇంకో అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు, ఇంకా సజీవంగా ఉన్నాం కనుక. సో ఈ కీర్తన అద్భుతమైన కీర్తన, ఆసాపు కీర్తన. ఇది చాలా ఆత్మీయ మేలుని చేకూర్చే కీర్తన. ఇది 50వ కీర్తన. ఆయన మన ప్రతి ఒక్క హృదయాన్ని చీల్చుకుంటూ తీసుకెళ్తున్నాడు.
వాక్యం 2 అంచులు గల ఖడ్గమన్నారే, ఏంటది? దాని అర్థం ఏంటో తెలుసా అండి? దాని అర్థం ఏంటంటే, కత్తికి ఒక అంచు ఉంటుంది జనరల్గా, రెండు వైపు అంచులు అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము నమ్ముకునే వారినేమో పరలోకానికి, నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఒకవైపు పని చేయడమే కాదు, ఇంకో అంచు ఏంటో తెలుసా? నమ్మని వారిని నిత్య నరకాగ్ని గుండానికి తీసుకెళ్తుంది. సో వాక్యానికి 2 అంచులు అంటే అర్థం ఏంటంటే, నమ్మేవారికి దీవెన, నమ్మని వారికి తీర్పు. సో 2 అంచులు అంటే 2 పనులు చేస్తాను అర్థం. ఒక పనేమో నమ్మేవారికి దీవెన, నమ్మని వారికి తీర్పు. అర్థమైంది? 2 అంచులు అంటే 2 అంచులు అంటే 2 పనులు.